హాఫ్ వేలో ఓపెన్ చేస్తే అదన్నమాట మ్యాటర్. తన సెల్ ఫోన్ తెచ్చుకుంటాను గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ నెంబర్ని బ్లాక్ చేసింది. ఈ లవర్గాడికి ఏమైందో తెలియక ఎవరిని అడగాలో అర్థం కాక మార్నింగ్ నుంచి ఎండలో ఎండిపోయాడు అనమాట. ఈ లవర్గాడు ఇంతనే. ఉర్రే ఆ లవర్ ఆ పదం ఏదో సరిగ్గా పలకరా. చివరి రా తీసుకొచ్చి మధ్యలో పెట్టి మధ్యలో రా తీసుకెళ్లి చివరిని పెట్టి దాన్ని నలిపేసి ఇస్త్రీ చేస్తున్నావు. ఇంతకీ ఆ లవర్ అది నేను చెప్పానే. అదంతా ఎందుకులే గానీ ఇప్పుడు ఏంటి, నువ్వు అర్జెంట్ గా పద్దుతో మాట్లాడి వాళ్ళ గుండు తండ్రితో జరిగిన గొడవంతా చెప్పి నీ నెంబర్ అన్బ్లాక్ చేయించుకుని ప్యాచప్ అయితే తప్ప మాతో చీర్స్ కొట్టనంటావు అంతే కదా? నువ్వు చెప్పినంత ఈజీ కాదు అక్కడ. పొద్దు నుంచి ఆడబాబు ఇంట్లో తగలడ్డాడు. అంటే హీరోయిన్ బయట తీసుకొచ్చేంత ఫిజిక్ మన దగ్గర లేదు కానీ ఆ ఫాదర్ క్యారెక్టర్ లోపల ఉండకుండా చేసే అంత వాయిస్ ప్లానింగ్ కామెడీ మనకి ఇచ్చాడు రా భగవంత్ రోయ్. ఎలా? హలో హలో, గుండు గోపాలం గారా? నా పేరు గుండు గోపాలం కదమ్మా, తిరుమల శెట్టి గోపాలం. అందులో కూడా గోపాలం ఉంది కదా సార్. ఏం కావాలి? సార్ నన్ను గుర్తుపట్టారా? లక్ష్మిని, విజయలక్ష్మిని. మీ కాలనీలో అప్పడాలు వేస్తుంటాను కదా. అప్పడాలు వేసేదానికి ఆడవాళ్ళు తెలుస్తావు కానీ నాకు ఎలా తెలుస్తావమ్మా? నేనే టెన్షన్ లో ఉన్నావు కానీ తర్వాత చెయ్యి. సార్ 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 నాది టెన్షనే సార్. మీ కాలనీ అంతా అప్పడాలు సప్లై చేసి ఇంటికి వెళ్దామని బస్ స్టాప్ లో నుంచుంటే ఇక్కడ ఆటో డ్రైవర్లు నన్ను క్రీక్ అంటే చూస్తున్నారు సార్. క్రీక్ అంటే? కొంచెం వచ్చి హెల్ప్ చేయండి సార్. నేను ఇక్కడ రెడ్ శారీలో బ్లౌజ్ లెస్ స్లీవ్లెస్ బ్లౌజ్ లో సెక్సీగా నిలబడి ఉన్నాను సార్. రండి సార్. అయినా స్లీవ్లెస్ జాకెట్ వేసుకుని సిల్క్ చీర కట్టుకుని రాత్రి 9 గంటల దాకా నువ్వేం చేస్తున్నావు అక్కడ? అంటే అందంగా ఉండటం నా తప్ప సార్? రండి సార్, నేను మీకోసం లైన్ లోనే ఉంటాను సార్. సరే లైన్ లోనే ఉండు, వస్తున్నా. నువ్వు వెళ్ళరా, నీ పని అయిపోయింది. అన్ని కనపడేటట్టు అప్పడాలు సంచేసుకుని నిలబడితే ఎగబడకుండా ఎందుకుంటారు? నీ గురించి కాలనీ మొత్తం ఎదుగుతుంటే నువ్వు ఇక్కడ కూర్చుంటావా? అమ్మ అన్నం పెట్టలేదు అలిగి ఈ అరుగు మీద కూర్చొని ఎవరితో సోది చెప్తావు నువ్వు? అమ్మా దొరుకుతాడేమో చూడు. దొరికాడు బొట్టెట్టుకుని గుడి. తొందరగా రండి సార్. ఇదిగో నిన్నే. ఏమైంది? సార్ వీడు నా పెట్టితాలు తీసేసేలా ఉన్నారు సార్. నా మీద ఏదైనా ఆలోచన జరిగితే దానికి కారణం మీరే అవుతారు సార్. ఎందుకంటే నా ఫోన్ నుంచి వచ్చిన లాస్ట్ కాల్ మీదే. వస్తున్నావా లేదా? గుండు నా హార్ట్ బీట్. వస్తున్నాను, ఉండవమ్మా. వద్దు, మేడ పైన బట్టలనే తీసుకురా. సరేమ్మా. నువ్వేంటి ఇక్కడ? ఎంతసేపు వెయిట్ చేయాలి అక్కడ? పొద్దు నుంచి పిచ్చినా కొడుకులా తిరుగుతున్నాను. కాల్ చేస్తే ఫోన్ నంబర్ బ్లాక్ చేస్తావా? సరే సరే తర్వాత మాట్లాడతా, నువ్వు వెళ్ళు. నేను వెళ్ళను, నువ్వు అర్జెంట్గా బయటికి రా. నాన్న ఉన్నారు. లేడు, నేనే బయటికి పంపించాను. ఇప్పుడు నువ్వు వస్తున్నా రావట్లేదా? పొద్దు సీరియస్గా చెప్తున్నాను, ఇంకా లాగా ఉంటే మీ నాన్నతో కూర్చొని తెలుసుకుంటాను అటో ఇటో. అసలే మెంటల్ ఎక్కున్నాను, అనవసరంగా ఇంకా యాంగిల్ చూస్తాను మీ వండాలు. వెళ్ళు, అమ్మకు చెప్పేసి వస్తా. వస్తావా? ఏవమ్మా అప్పడాల విజయలక్ష్మి, ఎక్కడుండా? మీరు రావటం 10 నిమిషాలు లేట్ అయ్యేసరికి ఇక్కడ లేడీస్ సైకిల్ అద్దెకి తీసుకుని ఇంటికి వెళ్దాం అనుకుంటే అది పంచర్ అయిపోయింది సార్. దానికి పంచర్ వేయించుకుందాం తుమ్మ చెట్టు పక్కన ఉన్న పొదల్లోకి శ్యామలరావుని తీసుకొచ్చాను సార్. పంచర్ వేయించుకోవడానికి తుమ్మ పొదలో పోయావంటే ఇదేదో దెబ్బ అయిపోయే వారంలాగా ఉందే. అబ్బా శ్యామలరావు సార్, వీడు కూడా నా మీద చేసేస్తున్నాడు సార్. వేసేసాడా ఇంజక్షన్? శ్యామలరావు సుందరరావు అని పొదల్లో పోతే ఇట్టానే ఉంటదమ్మా వ్యవహారం. ఏం ఆడోళ్ళమ్మా మీరు, పైకి భయపెడుతున్నట్టుంటారు, లటుక్కుని దొరికిపోతారు. నేను వచ్చేదాకా ఆగమను, లేకపోతే పొడుము అయిపోతావు. ఏ పొదల్లో ఉండా? రే శ్యామలరావు దొంకుక్క, నీకు నా టక్కులు వచ్చిన తర్వాత టక్కు టమర వాయిస్తాడు రా. ఎక్కడున్నావమ్మా అప్పడం? సార్ రండి సార్. ఎక్కడా? ఓ నీ అప్పడాలా, ఇక్కడేదో పెద్ద మెడికల్ క్యాంప్ రన్ అవుతున్నట్టుందా? ఏవమ్మా అప్పడాల విజయలక్ష్మి, ఎక్కడా? హలో, మా నాన్న ఎందుకు తిట్టావు? అసలు మా నాన్న మీద ఎవరు అరవమని చెప్పారు? అదే చెప్తున్నాను. నిన్న నైట్ కార్ డోర్ దగ్గర జరిగిందని కోపంలో వెళ్తూ వెళ్తూ నువ్వే కదా అని క్యాజువల్ గా మెసేజ్ పెట్టాను. నేనే ఎమోషనల్ పెట్టానో నీకు అర్థమవుతుంది కాబట్టి చూసి డిలీట్ చేస్తావు అనుకున్నాను. ఆయన చూస్తాడని నువ్వు సెల్ ఫోన్ తీసుకెళ్ళి ఆయన చేతిలో పెడతావని నాకేం తెలుసు? హౌ కుడ్ ఐ హావ్ ఇమాజిన్డ్? ఏదో అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చి హాఫ్ వేల నోటుకు వచ్చి మాట్లాడుతుంటే ఎవడు అని అడిగాను. అప్పుడు నీ ఫాదర్ అని చెప్పి మెసేజ్ మ్యాటర్ ఓపెన్ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. అమ్మా బాబుల పేరెత్తితే అప్పుడు నాకు మెంటల్ ఎక్కి అలా ఏదో ఫ్లోలో నోటి దూల కొద్దీ అన్నాను అంతే, అంతకుమించి నేనేం అనలేదు. ఆయన నాకు ముందే తెలుసు ఇదంతా ఆయన వర్షన్ మాత్రమే చెప్పి నన్ను విలన్ చేస్తాడని, జరిగింది చెప్పడని. చూడు ఏం జరిగిందో.
వద్దు, జరిగిన దానికి వచ్చి సారీ చెప్పండి చెప్తాను. ఆయన పెద్దోడు, ఒక మాట అంటే నేనే పడాల్సిందే. ఐ అండర్స్టాండ్. కావాలంటే మీ ఇంటికి వచ్చి మీ నాన్న కాళ్ళ మీద పడతాను. ఐ హ్యావ్ నో ఈగో. పద్దు, ఇంకా నా తప్పు ఉందని నీకు అనిపిస్తే నువ్వు ఏ పనిష్మెంట్ ఇచ్చినా నేను రెడీ. హాయ్ పద్దు బేబీ. అది కాదే, ఇన్నాళ్ళ నుంచి నన్ను చూస్తున్నావు. నేనేంటో తెలుసు కూడా వన్ సైడ్ వినేసి నా నంబర్ బ్లాక్ చేస్తే నేను ఏమైపోతానే? బాబోయ్, నాకేం అర్థం కావట్లేదు. పొద్దున్నుంచి ఆయన టెన్షన్ చూడలేక ఇందాకేదో మ్యాచ్ తెస్తా అంటే సరే ఓకే మీ ఇష్టం అనేసా, నీ మీద కోపంతో. సరే నీ ఇష్టానంత మాత్రం పెళ్ళి అయిపోద్దా ఏంటి? మ్యాచ్ సంగతి నేను చూసుకుంటాను. నువ్వు దయచేసి నా నంబర్ అన్బ్లాక్ చేయి తల్లి, ప్లీజ్ ప్లీజ్. బాబు గారు, అమ్మాయితో ఏమైనా మాట్లాడాలనుకుంటే బాబు 2 minutes. Okay. Strategic time out, 2.5 minutes. Come on, boys. స్ట్రాటజిక్ టైమా? కంపెనీ అల్లుడి గారు ఐపీఎల్ లో క్రికెటర్ కాదు కదా. అదేం లేదు, అసలు క్రికెట్ కి వీడికి ఏం సంబంధం లేదు. ఉన్న సంబంధం అంతా నాదే, అక్రమ సంబంధం. ఇక్కడ ఆపద్దే నవ్వేస్తాం. గల్లీలో క్రికెట్ నుండి స్టేడియంలో క్రికెట్ దాకా ప్రతి మ్యాచ్ ఆడి ఆడి ఓడిపోయి చివరికి కలిసిపోయి అంపైర్ గా మిగిలిపోయాను. అవుట్. మీ మామ సంగతి సరే, ఇంతకీ పెళ్లి కుమారులు వారు ఏమంటారు? అమ్మాయి నచ్చిందో లేదో? ఫస్ట్ ఓవర్ క్రికెట్ బాల్ లాగా తలతల్లాడిపోతూ ఎర్రగా మెరిసిపోతున్న అమ్మాయి పిచ్ మీదకి వచ్చి నీ బ్యాట్స్మెన్ కైనా నచ్చి తీరాల్సిందే. ఆ బాల్ 6 కొట్టి తన సత్తా చాటాల్సిందే కదా. ఓ అబ్బో, చాలా ఉందిరా వీడికి. బావగారు, కట్న కానుకల గురించి ఒకసారి మాట్లాడుకుంటే. రే బార్గెన్స్ బిగినాయి. ఇక్కడ అసలు క్యారెక్టర్ బయటపడుతుంది. అక్కడికే వస్తా. మీరిద్దాం అనుకుందో డైరెక్ట్ గా మీ కెప్టెన్స్ కి, మీ అమ్మాయికి మీ అల్లుడికి ఇచ్చుకోండి. కారు ఇస్తారో ఇల్లు ఇస్తారో, లేకపోతే ఊళ్ళో ఉన్న పొలాలని అమ్మేసి క్యాష్ ఫిక్స్డ్ రూపంలో డిపాజిట్ చేసి అడ్వాన్స్ కో 5 లక్షల రూపాయలు ఇస్తారో మీ ఇష్టం, నాకే అభ్యంతరం లేదు. మా సంగతి సరే, కెప్టెన్ మూడు పరిస్థితి ఏంటో? నాకు తన శాలరీలో ₹1 కూడా వద్దు అంకుల్. ఎప్పుడైనా హస్బెండ్ కోసం టూర్లు ప్లాన్ చేసినా, ట్రిప్పుల్కి వెళ్దామన్నా, గిఫ్ట్లు కొనిచ్చినా తన సేవింగ్స్ లోంచి తనే తీసివ్వచ్చు. ఆవిడ సరేరా, నువ్వు ఆవిడకేం పెడతావు? ముద్దులు పెడతా, ఫ్రీగా హగ్గులు ఇస్తా, ఎప్పుడైనా వాకింగ్ వెళ్తే తోడెళ్తా. ఓ మై గాడ్, తను నా వైఫ్ అని సొసైటీలో అందరికి చెప్పి గౌరవం పెంచుతా. బేసిక్ గైడ్ పిల్లలకి ఇవ్వకూడదని గట్టిగా ఫిక్స్ అయిపోయాడు. సార్, వీడు మళ్ళీ ఫోన్ చేశాడండి. చేశాడా? ఇప్పుడే అనుకుంటున్నాను, ఏంట్రా ఇంత ప్రశాంతంగా పెళ్లి చూపులు అయిపోతున్నాయని. కోటి వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయమంటారు సార్? ఎత్తి మాట్లాడండి. కట్ చేసేస్తాను. కట్ చేస్తే కత్తిచ్చుకొస్తాడు. మీ ఊడు కూడా తీసుకొచ్చాడా? వచ్చాడంటే ఇష్టమా, రాలేదంటే ఇష్టమా? ఏంటి స్వామి ఫజిల్స్ ఆడుకు దొబ్బుతున్నారు? ఏం బాబు గారు, కట్న కానుకల విషయమా? అలా సైడ్కి వెళ్ళి మాట్లాడుకోండి, మాలాగే డిసైడ్ అయిపోతుంది హ్యాపీగా. మీకు కావాల్సిన స్ట్రాటజిక్ టైం తీసుకోండి. హలో హలో అంకుల్. అంకుల్ లేదు, పెంకుల్ లేదు. ఫోన్ ఎందుకు చేస్తున్నావా? నీకు నాకేంటి మధ్య? ఈసారి కాల్ చేసావంటే ఫోన్ ఎత్తేది నేను కాదు, సిఐ నా ఇంటి పక్కనే ఉంటాడు, జాగ్రత్త. ఏంటి మాట్లాడితే సిఐఎస్ఏ పోలీసు అని భయపడుతున్నారు? ఒకసారి ఆయనకి ఫోన్ ఇచ్చి చూడండి, అప్పుడు చెప్తా. ఏం చెప్తావా? ఏం చెప్తావు చెప్పు. ఏం చెప్తానా? తన కూతుర్ని ఫోర్స్ చేసి పెళ్లి చేద్దాం అనుకున్నాడు వాళ్ళ బాబు. క్రికెట్ బెట్టింగ్లు కట్టే మాఫియా టీంకి ఇచ్చి దేశం దాటిచ్చేద్దామని తన కూతుర్ని పెళ్లి పేరుతో అమ్మేసుకుంటున్నాడని విట్నెస్లతో సహా ప్రూవ్ చేస్తాను. బ్రో, దే ఆర్ కింగ్ కాంగ్ అండ్ గాడ్జిల్లా. వాళ్ళ నా కారు బంగ్లా కొబ్బరితోటి అన్ని దొబ్బేసి తప్పించుకొని తిరుగుతున్నారు. నీకు కావాలంటే ఎస్ఆర్ నగర్ పిఎస్ లో ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ నా దగ్గర ఉంది, వాట్సాప్ లో ఫార్వర్డ్ చేస్తాను, చూసి రిప్లై చేయండి. అంతేకాదు అంకుల్ సార్, మా ఊళ్ళో నాలాంటి లింగబాబులు ఎంతో మంది వాడి పాడేసిన క్రికెట్ గార్డుల్ని మాస్కుల కింద కన్వర్ట్ చేసి కొన్ని తను వాడుకుంటూ మిగతా వాటిని బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుని మింగి తింటున్నాడు ఎవరానా. ఇది చాలా ఇంకేమైనా కావాలా మావా బ్రో? ఇప్పుడు ఏం చెయ్యాలండి? క్యాన్సిల్ చేయండి. మీరు
ఆడు చేపట్టే కదా ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు. ఏమండి సెకండ్ ఎంపైర్ గారు, ఎంతవరకు వచ్చింది మీ స్ట్రాటజిక్ టైం? రూపాయి అటు ఇటు పర్వాలేదు, ముందు మ్యాచ్ ఆడతారండి. నెక్స్ట్ ఓవర్ చాలా స్ట్రాంగ్ గా వేయాలని చెప్పి డిసైడ్ అయిపోయాడు మా వాడు. బెట్టింగ్ భాష. ఏంటి అంకుల్ అంతా ఓకేనా? ప్యాడ్ కట్టుకొని దిగుతారా? గాడుందా? నీ ఎయిని పెట్టుకోమను రా గాడ్డో, నీ ఎయిని పెట్టుకోమను. చూపులకు వచ్చి చెడ్డి లేకుండా ఎదురుగా ఆరేసి కూర్చున్నాడు ఇందాక నుంచి, చూడలేక చేస్తున్నావు. అది కదండి, వచ్చిన కాడి నుంచి చేయి చాపి కింద నుంచి టిక్కు టిక్కుని కొడుతున్నావు. ఈ ఎడం చేని ఇంతవరకు నరికేస్తా, తర్వాత మొండి చేయెత్తాలా. అవుట్ అవుట్. హ్యాపీ. అమ్మా వెళ్ళి చీర మార్చుకోపో. తల్లి సారీ నాన్న, మళ్ళీ నేను ఇలా కూర్చోబెట్టి బాధ పెట్టను, సరేనా? అవునరా, ఈసారి నేనే తిరిగి నాకు నచ్చాక నీకు నచ్చుతాడని నమ్మకం కలిగాకే ఆ కుర్రోనైనా కుటుంబానైనా నీ ముందుకు తీసుకొస్తా. నా బంగారు తల్లివి, నా మాట కాదనకుండా నన్ను ఎదిరించకుండా వీడిని చేసుకో అనగానే చేసుకోవడానికి ముందుకు వచ్చావు చూడు, చాలురా. ఈ జన్మకి ఆ తృప్తి చాలు. ఎన్ని కోట్లు సంపాదించినా రాని తృప్తి క్యారెక్టర్ కరెక్ట్ గా ఉన్న కూతుర్ని కన్నప్పుడే వస్తుందని నిరూపించా. చిన్నప్పటి నుంచి నీకేం కాకూడదని భయపడుతూ పెంచుతూ నిన్నెక్కువ ప్రేమించేశానురా. ఆ ప్రేమను గౌరవించి నేను తీసుకొచ్చిన వాణ్ణి ఎవడు నాన్నా వీడు అని అడగకుండా వాడి ముందు తల దించుకుని కూర్చున్నావు చూడు, చాలురా చాలు. మా అమ్మ ప్రతిపుణంగానే పుట్టిన అమ్మవరా నువ్వు. చచ్చినా నీకు ఏలుటు రానివ్వనమ్మా. నీ కంటి నుంచి కన్నీటి బొట్టుని కింద పడనివ్వని వాడిని నీకు పెళ్లికొడుకుగా తీసుకొస్తా. ఎవరి దగ్గరైతే నువ్వు సంతోషంగా ఉంటావో, ఏ ధైర్యం నీకు తోడుగా ఉంటే నేను భయం లేకుండా ఉంటానో అటువంటి వాడిని అల్లుడిగా తీసుకొస్తానమ్మా, సరేనా? నా తల్లి తీసుకొస్తానమ్మా, తెస్తా, తెచ్చి తీరుతా. రట్టికి ఏంటి కోత తాళం చూసారా మావాడు ఎలా చదువుతున్నాడు? ఎం డేనా నా ఆకుళ్ళు ఎంత బాగా చదువుతున్నాడు. పూకార్లు. హలో, ఏంటి అల్లుడు కోసం వెతుక్కుంటూ వెళ్ళి అన్ఎడ్యుకేటెడ్ దగ్గర ఆగారు? ఆ క్రికెట్ మ్యాచ్ వల్ల నువ్వు పెట్టిన భయానికి నాకు కావలసిన కరెక్ట్ సంబంధం వెతుక్కున్నాను. అబ్బాయి నా టైపే. ఆ బ్యాచ్ పెద్దగా చదువుకోపోయినా నా కూతుర్ని బాగా చూసుకుంటాడు అని మీరు అనుకుంటున్నారు. అందరూ మీలా ఉండరు. ఇప్పుడున్న కుర్రాళ్ళకి ఎక్కువ చదువుకున్న పెళ్ళం వస్తే వాళ్ళు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ డెవలప్ అయ్యి పెళ్ళం ఎక్కడ తొక్కేస్తున్న భయంతో వీడు తక్కువ కాదని ప్రూవ్ చేసుకోవడానికి ఎదురు తొక్కి నార తీస్తాడు. ఈ సో కాల్డ్ పెళ్ళం కంటే తక్కువ చదువుకున్న మొగుళ్ళు. ఏంటి ఈ చీరలేంటి? నేనేం కట్టుకోమన్నానో నువ్వేం కట్టుకున్నావు? చూసావా బెల్ట్ ఎలాగుందో? కొట్టానంటే బొప్పలు తేలిపోతాయి. ఏంటో చూపేంటి? మీ నాన్న ఏమైనా చేస్తాడనుకున్నా? వాడు నేను ఒకటే. వాడికి చదువు రాదు, నాకు చదువు రాదు. నన్నెవరు ఏం చేయలేరే, ఎందుకంటే నేను చదువురాని మొద్దునే. చదువురాని మొద్దునే 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 చదువురాని మొద్దునే మొద్దునే. నాన్న ఏంటి నాకు ఈ కర్మ? 7th లో 1 1 1, 10th లో 1 2 3, ఎంసెట్ లో 1 1 1 ర్యాంకుల రారాజు. మీకు కావాల్సింది నాలాంటి చదువుకున్న అల్లుడు, హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్. అది కింద చూస్తూ కూడా చెప్పొచ్చు కదా బాబు, తన్నుకుంటూ వచ్చి చెప్పాలా? బలుపు చదువుకున్నారన్న పొగరు. ఇలాంటోడు అల్లుడైతే మీ కూతురు లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా? ఓసే ఎంసెట్ 30,000 పక్కింటి ఆవిడ వచ్చింది చూడు. ఇంటర్ 2nd క్లాసు టేస్ట్ గా వంట చేయడం నేర్చుకోవే. అలా అవసరమైన అనవసరమైన ప్రతి మాటకి చదువును యాడ్ చేసి డైలీ మీ కూతురుని ఇన్సల్ట్ చేస్తూనే ఉంటాడు. మీ బాగా చదువుకున్న సుపీరియారిటీ కాంప్లెక్స్ అల్లుడు. హలో, నా కూతుర్ని పోలీసుకి ఇవ్వబోతున్నా. ఏ ధైర్యం కోసమైతే జనాలు పోలీస్ స్టేషన్కి వస్తారో
ఆ ధైర్యాన్ని తెచ్చుకుని ఇప్పుడు నా ఇంట్లో పెట్టుకోబోతున్నా. ధైర్యం ఇచ్చే ప్రాసెస్ లో పిల్లని పీకల్లోతు కష్టాల్లో పడేస్తారన్నమాట. కష్టాలేంటాయి? పోలీస్కి ఇవ్వబోతున్నాను చెబుతుంటే అర్థం కావట్లా? అసలు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటేనే భయపడేవాడివి, స్టేషన్లో ఎక్కువసేపు కూర్చోడానికి ఇష్టపడిన వాడివి, ఖాకీ డ్రెస్ చూస్తేనే టెర్రర్ ఫీల్ అయ్యే పక్కా మిడిల్ క్లాస్ ఫాదర్వి. ఒక పోలీస్ అల్లుని తెచ్చుకుని హ్యాండిల్ చేసేంత దమ్ము ధైర్యం మీకుందా? ఒకసారి అటు చూడండి. మీ కూతురికి మాత్రమే పంచాల్సిన ప్రేమను ఇలా 10 మందికి ప్రైవేట్ గా పనిచేస్తే ఆపే సత్తా మీలో ఉందా? ఆపడానికి ప్రయత్నిస్తే మీ అల్లుడు కక్ష కట్టి మీ ఇల్లు మొత్తం రాయించుకొని మిమ్మల్ని రోడ్డు మీద పడేస్తే, ఇదే స్టేషన్ లో మీ మీద 3rd డిగ్రీ 4th డిగ్రీ ప్రయోగాలు చేస్తే, గోపాలం ఏంటి అల్లరి? ఏదో సంబంధం గురించి మాట్లాడడానికి వచ్చామన్నారు. అవును బాబు, మా అమ్మాయికి అన్నలేని లోటు తీరుస్తారని అయిపోయిన రాఖీ పండగకి భోజనానికి పిలుద్దామని వచ్చాను బాబు మిమ్మల్ని. ఎట్టా అయిపోయిన రాఖీ పండగకి ఇప్పుడు పిల్లలకు వచ్చావా? మీరు తప్పనిసరిగా రావాలి. ఓ ముద్ద తిని మమ్మల్ని అందరినీ ఆశీర్వదించ తపన తపన పాండ్ర తండ్ర అన్ని లేండి వెళ్దాం. ఉంటానయ్యా. మీరేదో బొమ్మరలో ఫాదర్ అనుకున్నాను కానీ ఒక్కళ్ళలో విలన్. కూతురు మీద ప్రేమ నటిస్తూనే పగ తీర్చుకుంటున్నారు కదా. నా కూతురు మీద నాకు పగేంటయ్యా? మరి మీరు చూసే సంబంధాలు చేసే పనులు అలాగే ఉన్నాయి. ప్రేమించినోడికిచ్చి పెళ్లి చేయకుండా సాఫ్ట్వేర్ తప్పించి మిగతా అన్ని రంగాల్లో పెద్ద తురుంగాళ్ళు ఉన్నట్టు ఒక అగరబత్తి సంచేసుకుని 3 ముక్కలోళ్ళని వేసుకుని తిరుగుతున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి అంకుల్, మీరు నా మీద కోపంతో చూసే ఆప్షన్స్ నాకంటే బెస్ట్ ఏం కాదు. మీకున్న భయానికి పుచ్చులో బెస్ట్ ఎత్తుకుంటూ వెళ్ళి అల్లుడిని కొందాం అనుకుంటే మీ చేతిలో ఉన్న డబ్బులకు మీ లైఫ్ సరిపోదు. పోనీ మీ కూతురు చూస్ చేసుకుందాం అనుకుంటే తను కూడా నాతో 3 years రిలేషన్షిప్ లో ఉంది. మీరు పొరపాటుని విషయం దాచేసి ఎవడో ఎర్రి పుష్పం చేతిలో తన్ని పెడితే వాడు ఏదో ఒక రోజు మా ప్రేమ కథా చిత్రం తెలుసుకుని తన్ని బయటికి తోసేస్తాడు, చేతిలో ఒక బిడ్డని పెట్టి. అప్పుడు మీకు వచ్చే ఏడుపు లైఫ్ లాంగ్ ఉంటుంది అంకల్. అందుకే చెప్తున్నాను, మీ టెంపరీ ఆనందం కోసం మీకు నచ్చినోని తీసుకొచ్చి తనకు పెళ్లి చేసి లైఫ్ నాశనం చేస్తారు, లేదంటే పర్మనెంట్ హ్యాపీనెస్ కోసం ఇప్పుడు టెంపరీగా బాధపడి మా ఇద్దరు పెళ్లి చేస్తారు. మీ ఇష్టం.